ఎనిమల్ లవర్స్ అందరికీ నమస్తే. అంజవిజన్కు స్వాగతం. ఇప్పుడు నైట్ టైం అయింది. ఈ నైట్ టైంలో పప్పీస్కు మిల్క్ ఫీడింగ్ చేయాలనుకున్నాను. ప్రతిరోజు డైలీ ఉదయం ఈవినింగ్ అనగా రాత్రికి మిల్క్ ఫీడింగ్ చేస్తున్నాను. ఎందుకంటే తల్లిపాలు పప్పీస్కు చల్లడం లేదనే ఉద్దేశంతో వీటికి ఎక్స్ట్రాగా ఫీడింగ్ చేస్తున్నాను. ఈ విషయాన్ని వీడియో ద్వారా చూస్తారని ఆశిస్తున్నా. నీ కాదమ్మా అక్కడ వస్తురే 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 ఆగు ఆగు. నీ కూడా నా తమ్ముంచి నడువే నీ పెద్దదానుగా జరగమ్మా పిల్లలు లాగేదే పిల్లలు లాగేదే ఆయన కడుతా నీకు వస్తున్నాను. పెద్దలతో ఎట్లా వేస్తున్నాయి ఇంత. ఇందులో ఈ 4 దీని పిల్లలు, ఈ 2 ఏమో లిల్లీ పిల్లలు అన్నీ కలిసే తాగుతున్నాయి. ఇంకా తల్లి కూడా ఏమంటలేదు. ఆ లిల్లీ పక్షి ఇది 2 కూడా కచెల్లేన్లు. ఇదేమో అన్న కాదా అమ్మ జరుగు ఇంకా చాలుగా జరుగు మొత్తం పక్క జరు. ఏ అరే నీకేమన్నా వచ్చిందేమి తక్కువ పక్క జర పట్టు పట్టింది అయినవరా నాకండి చెట్టు నాకండి రా. కాళ్ళు పెడతారు అరా అందులో కాళ్ళు పెట్టద్దు ఏ నీ తల్లి కాదు ఇంత కాళ్ళు పెట్టద్దు రా. అదే చెప్తే కూడా అయినా విషయం. ఫ్రెండ్స్, డైలీ నేను లీటర్ నుంచి 1.5 లీటర్ పాలు తీసుకుంటాను. కేవలం లీటర్ మాత్రమే టీ చేయడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన 1/2 లీటరు పప్పీస్కు ఫీడింగ్ చేయడానికి పనికి వస్తుంది. ఇది డైలీ జరుగుతుంది. దాదాపు ఒక 1 వీక్ అబో అయింది. ఇగో ఇది తల్లి, దీనికి పాలు సరిగా లేదు. పప్పీస్కు ఈ విధంగా మిల్క్ ఫీడింగ్ చేస్తే బాగుంటాయనే ఉద్దేశంతో ఫీడింగ్ చేస్తున్నాను. లేని స్థితిలో అయినా సరే ఇవి మనల్ని నమ్ముకొని ఉంటాయి కాబట్టి వీటికి కూడా మనకున్న దాంట్లో కొద్దిగా కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో వీటికి ఫీడింగ్ చేస్తున్నాను. మనిషికి ప్రేమ ఉంటే వాటికి ఏ విధంగా అయినా ఫీడింగ్ చేయొచ్చు అనేది నా భావన. ప్రేమ లేనప్పుడు ఏది కూడా దొరకదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఈ విషయం మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లిల్లీ పిల్ల ఇసుక మీదకి వెళ్తుంది. పాలు తాగినవి ఆడుకుంటున్నాయి. ఇగో లిల్లీ పిల్ల ఒకటి బయటకు వచ్చింది. లిల్లీ తల బయటికి పెట్టి, అమ్మా లిల్లమ్మా వచ్చినా బయటికి.
ఏ ఎక్కనే వండి ఎక్కనే వండి ఎక్కనే వండి ఎక్కనే వండి. అరే నా కాలం దగ్గరకు వస్తారు కదా మీరు. ఏ ఎక్కడనే ఉన్నాడు పా నడు. తల్లి పాలు ఇవ్వడానికి నిరాకరిస్తుంది, పిల్లలేమో వెంబడిస్తున్నాయి. ఏ పాలు తాగి ఎక్కువైంది ఎట్లా ఇంతకు? అమ్మో ఏం కొట్లాడమ్మా? దా 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 దా. మిగతా 3 పిల్లలు ఎక్కడ పోయినాయి? బయట పాలను విడిచిపెట్టి తల్లిపాలు తాగుతున్నాయి. అందుకే తల్లిపాలు శ్రేష్టం అనేవి అంటారు. దా దా ఎక్కడమ్మా దా. దా